Welcome to PM SHRI ZPHS Palakurti, Beauty and Wellness Industrial Visit. మిమ్మల్ని కూడా అంతేనా? సో థ్రెడ్డింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేయడం స్టార్ట్ చేశారా? థ్రెడ్ హోల్డ్ చేశారా? సో థ్రెడ్ హోల్డ్ చేసి తీస్తున్నారా? షేప్ వచ్చిందా? షేప్ వచ్చిందన్న మేడం నమ్మరు. జస్ట్ మేడం మీకు షేప్ చేయడం వచ్చిందన్న మేడం నమ్మరు. ఎందుకు చెప్పు? ఐబ్రోస్ రావడానికి యూ విల్ టేక్ 3 months of time. ఓకే, మనం ఫస్ట్ భయపడతాం ఒక 1 month. సెకండ్ మంత్ వచ్చిన షేప్స్ రావు. థర్డ్ మంత్ వచ్చేసరికి షేప్స్ వస్తే ఐబ్రో చేయడం వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది, వాళ్ళకి ఎట్లా కావాలన్నా చేస్తాము. సో పర్ఫెక్షన్ రావడానికి 3 months టైం పడుతుంది. 3 months ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఓకే. మేడం మరి బ్యూటీ కోర్స్ లో జాయిన్ అయినాం లేదంటే మేడం చెప్పిన 3 months తర్వాత మనకు ఐబ్రోస్ రావాలి కదా అని మీరు ప్రాక్టీస్ చేయకపోతే రావు. ఓకే, సో మెయిన్ గా ఒక హ్యూమన్ కి ఐబ్రోస్ రెండు సేమ్ గా ఎవరికి ఉండవు. 2 ఐబ్రోస్ సేమ్ గా ఎవరికి ఉండవు. దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? మరీ డిఫరెంట్ ఉంటే ఫస్టే ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఐబ్రోస్ చేసే దాంట్లో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయంటే 3 టెక్నిక్స్ ఉన్నాయి. వన్ ఇస్ అ థ్రెడ్డింగ్, సెకండ్ ఇస్ అ వాక్సింగ్, థర్డ్ ఇస్ అ పర్మనెంట్ లేజర్ ట్రీట్మెంట్. ఓకేనా? బట్ స్టిల్ వేరే అకాడమీస్ లో 30,000 మీకు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు ఈ టైంలో మీరు ఏం చేయాలి? మీకున్న పని ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎట్లా అయితే ఎవ్రీ డే బుక్ ని టెక్స్ట్ బుక్ ని 2 or 2 క్వశ్చన్ బ్యాంక్ ని 2 or 2 ఎట్లయితే మీరు రివైజ్ చేస్తారో అందులో ఒక ½ an hour టైం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. చదివితేనో రాస్తేనో బ్యూటీ రాదు. ఓకేనా? ప్రాక్టీస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ ప్రాక్టీస్ యూ రియలీ కాంట్ డూ ఎనీథింగ్. డాక్టర్స్ ఎట్లనో బ్యూటిషియన్స్ ఎట్లనో, ఎందుకంటే అప్గ్రేడ్ అవుతా ఉంటారు. ఎవ్రీ డే ఒక కొత్త హెయిర్ స్టైల్ వస్తుంది, ఎవ్రీ డే ఒక కొత్త హెయిర్ కట్ వస్తుంది, ఎవ్రీ డే ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఎంత నేర్చుకున్నా మళ్ళీ ఇంకేదో ఒకటి వెయిటింగ్ లో ఉంటారు. ఓకేనా? సింపుల్గా ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సీరియస్ గా చేయాలి. అండ్ విమెన్ కెన్ డూ ఎనీథింగ్. బిజినెస్ రంగంలో కూడా మీరు ముందుకు రావాలి అంటే ఇది మంచి ప్లాట్ఫామ్. ఇది కాకపోతే మంచిగా చేసుకుంటే, క్లయింట్ తో మంచిగా మాట్లాడితే, ఎట్లయితే హోటల్ ఫీల్డ్ రిసెప్షన్ లో ఉండే వాళ్ళకి రిసీవింగ్ ఎంత ఇంపార్టెంటో మీ క్లయింట్స్ ని మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా మీరు అంతే సీరియస్ గా రిసీవ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఎవరికైనా చెప్పేది అందరి ఫస్ట్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. గ్యాల్వానిక్, హైడ్రా ఫేషియల్. గ్యాల్వానిక్ కూడా కొంచెం ఎందుకు వచ్చింది మీకు హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ అనేది నౌ ఇట్స్ కంప్లీట్లీ ఇంటూ ద మార్కెట్. హైడ్రా ఫేషియల్, హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్, గ్యాల్వానిక్ 2. ఓకే, గ్యాల్వానిక్ వచ్చింది కాకపోతే కొంచెం తగ్గింది బికాజ్ హైడ్రా ఫేషియల్ అనేది ముందుకు వచ్చేసింది. అదర్ కంట్రీస్ లో హైడ్రా ఫేషియల్ కూడా పాత పడిపోయింది, కాకపోతే మన కంట్రీకి వచ్చేసరికి హైడ్రా ఫేషియల్ కి కొంచెం ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చింది. సో వాట్ ఈస్ అ హైడ్రా ఫేషియల్ అంటే మీకు ఫేషియల్ కి హైడ్రా ఫేషియల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫేషియల్ వచ్చేసి అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్ మాత్రమే మనం గ్లో చేస్తాం, అంటే ప్రాపర్ గ్లోయింగ్ ఇవ్వడం, క్లెన్స్ చేయడం చేస్తాం. సో మనకి ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. ఓకేనా? ఎపిడర్మిస్ పైన వర్క్ చేసేదంతా ఫేషియల్
ఫేషియల్స్ క్లీనప్. ఓకేనా. డర్మీ స్పైక్ వచ్చేసరికి గాల్వానిక్ హైడ్రా ఫేషియల్ ఏంటంటే సెకండ్ లేయర్ ఆఫ్ స్కిన్ నుంచి కూడా క్లెన్స్ చేస్తుంది. డీప్ క్లెన్సింగ్, ప్రాపర్ ఎక్స్ఫోలియేషన్, క్లియర్ గా అంటే లోపటి నుంచి కూడా అంటే లోపల చిన్న హోల్స్ లో సోప్ పోయి మంచిగా సెటిల్ డౌన్ అయి ఉంటుంది, ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. సో దాన్ని స్క్రబ్ చేస్తేనే బయటకు వస్తుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ స్క్రబ్బింగ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఫేషియల్ లో కూడా మనం ఏం చేస్తాం, స్క్రబ్ చేస్తాం. ఓకే, ఎక్స్ఫోలియేట్ చేస్తాం స్కిన్. సో డీప్ గా ఎక్స్ఫోలియేట్ అంటే సెకండ్ లేయర్ నుంచి కూడా డీప్ గా ఫేషియల్ కి లేదా అడ్వాన్స్ ఫేషియల్ కి మనకి టైం లైన్ వచ్చేసి 15 to 20 days హార్డ్. అదే మనము హైడ్రా ఫేషియల్ గాల్వానిక్ హై ఫ్రీక్వెన్సీస్ కంప్లీటెడ్ ట్రీట్మెంట్ నాకు. ఓకే, సో హైడ్రా ఫేషియల్ కి వీక్ వచ్చేసరికి 40 days. ఓకేనా. వాడండి, సన్ స్క్రీన్ వాడండి, నేను చెప్పేది అంతే. సీరమ్స్ వాడండి, నైట్ సీరం, ఎందుకంటే అది సెటిల్ డౌన్ అవ్వడానికి, వెళ్ళకుండా ఉండడానికి. ఓకేనా. సో హైడ్రా ఫేషియల్ ఏంటంటే డీప్ క్లెన్సింగ్, ప్రాపర్ ఎక్స్ఫోలియేషన్, హైడ్రేటింగ్ అండ్ లాంగ్ లాస్టింగ్. అదర్ థింగ్ 15 days or 20 days హైడ్రేషన్ ఏమి ఉండదు, జస్ట్ అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్ ఎపిడర్మిస్ పైనే వర్క్ చేస్తుంది. సో ఎవరైనా ఏం చూస్ చేసుకుంటారు, దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇట్. అండ్ మీకు ఆల్రెడీ ప్రోబ్స్ కూడా ఇచ్చారు. టీత్ కి ఏం అవ్వకుండా ఉండాలి, కళ్ళకి ఏ సర్జరీస్ అవ్వద్దు. ఓకే, సో నోస్ పిన్స్, ఒకవేళ ఇప్పుడు మేము గోల్డ్ 90% అయితే గోల్డ్ పెట్టుకుంటాం, 10% సిల్వర్ ఆర్ కాపర్వి టుట్టివి అవి పెట్టినప్పుడు అవి తీసేయాలి. సో మనం పెట్టగానే మనకు షాక్ వస్తుంది. గోల్డ్ ఒక్కటి కొంచెం ఓకే అయినా కానీ మనం ఇట్లా హోల్డ్ చేసి పెడతా ఉంటారు. ఓకేనా. స్క్రబ్ ప్యాక్. ఓకే, ఫేషియల్కి వచ్చేసరికి క్లెన్స్, స్క్రబ్, మసాజ్, జెల్ ప్యాక్. ఓకేనా. సో దట్ ఇస్ ఎర్నింగ్ వచ్చేసరికి నాన్న మీరు పెట్టే సలూన్ ని బట్టి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీ ఏరియా, మీరు ఏ ఏరియాలో పెడుతున్నారు, మీరు ఎంత పెద్దగా పెడుతున్నారు. ఇప్పుడు స్లమ్లా పోయి ఇంత పెద్ద సలూన్ పెట్టి నడవండి అంటే నడవదు. ఏరియాని బట్టి సలూన్ పెట్టాలి, సలూన్ని బట్టి సర్వీస్ పెట్టాలి. మళ్ళీ అక్కడ జనాలు నేర్చుకుంటున్నా లేదు. ఇప్పుడు పెద్ద సలూన్ పెట్టి మీరు ఎక్కడి నుంచి అయినా జనాలు తెప్పారు. యువర్ టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంటరాక్షన్, టాకింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు మాట్లాడడం ఎప్పుడంటే మీరు మీ సర్వీస్ గురించి మాట్లాడతారు. ఇంటరాక్షన్ ఎప్పుడు అవుతుంది, మనం సర్వీస్ చేసేటప్పుడు మనం వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు చెప్పితే వినాలి. Let's party.
చేసినాం అనేది తెలవాలి. ఓకేనా? ఈ 3 ఇంచెస్ని మనం ఫ్రంట్ జోన్ అంటాం, క్రౌన్ ఏరియా, ఆక్సిపిటల్, నీప్, టెంపుల్ జోన్. ఏంటి? ఫ్రంట్ క్రౌన్, ఆక్సిపిటల్, నీప్, టెంపుల్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ we have to ఫస్ట్ ఇది తెలుసుంటే అప్పుడు మనకి హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ వస్తుంది. ఫ్రంట్ జోన్ అంతా మనం ఏం చేస్తాం, ముందు హెయిర్ స్టైలింగ్ అంతా ఫ్రంట్ జోన్ లో చేస్తాం. నెక్స్ట్ వెనక క్రౌన్ పార్ట్ లో మనం ఏం చేస్తాం, పఫ్స్, కొంచెం ఇట్లా బౌన్స్ బ్యాక్ రావడం అంతా ఇక్కడ చేస్తాం. ఇదంతా జడలు వేయడం, క్లిప్స్ పెట్టడం చేస్తాం. ఈ కింద కూడా సేమ్, హిప్ సైడ్ అంతా బ్యాక్ కాంబింగ్ అదంతా చేస్తాం. ఓకేనా? సో ఎందుకు ఇక్కడ బ్యాక్ కాంబింగ్ చేయాలి టెంపుల్ జోన్ లో అంటే బౌన్సీ అంటే మంచి కనబడాలి. ఓకేనా? సో దీన్ని మనం హెయిర్ స్టైల్ రఫీ అంటాం. దీన్ని ఏమన్నారు? Everyone, my name is Sandhya. I am studying 9th class in PMC ZPHS Palakurti. Today we are visited at Warangal in Mantri's Beauty Salon and Academy. Here Vayoja madam explained many things about beauty salon, advantages and disadvantages of manicure, pedicure and mehendi, and explain about threading, waxing, mehendi, manicure, pedicure, and how to receive the clients and how to talk with them. I learned many things from the Vayoja Teju madam. Thank you. Hi everyone, my name is El Baby. I am studying 9th standard in PMC ZPHS Palakurti. We are going to Mantri's Academy Beauty Salon in industrial visit beauty salon. మాకు బేసిక్గా థ్రెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. వ్యాక్సింగ్, మెనిక్యూర్, పెడిక్యూర్, మెహందీ చాలా గురించి చెప్పారు. మనం ఎట్లా క్లయింట్స్ని రిసీవ్ చేసుకోవాలో, మనం ఏ ఏరియాలో మన ఇండస్ట్రీని పెట్టాలో, మన సెలూన్ని ఎట్లా ఉంచుకోవాలో చెప్పారు. మనం ఏ ఏజ్ నుంచి సెలూన్స్కి వెళ్ళాలి, ఏ ఏజ్ నుంచి ఫేషియల్స్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని చెప్పారు. మనకు క్లయింట్స్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ట్రీట్మెంట్ చేసే ముందే వాళ్ళకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పాలి. మనకు ఎంత ఇన్కమ్ గెయిన్ చేసుకోవాలో చెప్పారు. వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పారు. ఇండస్ట్రియల్ విజిట్లో నేను చాలా నేర్చుకున్నాను. ఒక ఉమెన్ తన కాళ్ళ మీద ఇండిపెండెంట్గా నిలబడాలని ఈ స్కీమ్ని గవర్నమెంట్ మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ.